భారతి గారు రచించినటువంటి గ్రంథ పంచకాల్లో ఒకటైనటువంటి యుద్ధ రంగనాధీయం గ్రంథావిష్కర్తగా ఈరోజు ఈ సభకి హాజరు కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, భారతీయ వాంగ్మయంలో రామాయణానికి ఉన్నటువంటి విశిష్టమైన స్థానం. ఆదికవి వాల్మీకి తన శోకం నుంచి ఒక శ్లోకాన్ని అద్భుతమైనటువంటి ఛందస్సులో ఒక్కసారిగా ఆయన కంఠం నుంచి పెళ్ళుబికింది. ఆయన తమసా నది ఒడ్డు నుంచి కాలకృత్యాలు తీర్చుకుంటూ వస్తూ ఉంటే ఒక చెట్టు మీద 2 క్రౌంచ పక్షులు అనురాగంతో ముద్దు ముచ్చట్లాడుకుంటే ఒక నిషాదుడు అంటే బోయవాడు ఒక బాణం వేసి ఒక పక్షిని నేలకొల్చడం, ఆ జంట విడబాయడం, అది చూసి మహర్షికే తట్టుకోలేక అత్యంతమైనటువంటి విషాదమైన పరిస్థితిలో ఒక శ్లోకాన్ని చెప్తాడు. అందరికీ తెలిసినదే, మా నిషాద ప్రతిష్టాంత మగమత్ శాశ్వతీ సమా యత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం అంటాడు. ఎంతో అనురాగం పంచుకుంటున్నటువంటి 2 పక్షుల్లో ఒక పక్షిని నువ్వు విడగొట్టావు సుమా, నీవు ఎక్కువ కాలం మనలేవు అంటే వాల్మీకి రాయబోయే రామాయణం తాలూకా సారం అంతా అందులోనే మిచ్చినట్టుగా అసంకల్పితంగా వచ్చిందని చెప్పుకుంటారు. అక్కడి నుంచి మనకు తెలుసు, సుమారు 24,000 శ్లోకాలతో ఆదికావ్యం రామాయణం రాయబడింది. భారతీయ వాంగ్మయానికే శిరోధార్యంగా మకుటాయమానంగా నేటికి కూడా నిలిచి మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి గ్రంథంగా ఉంది. ఇది కేవలం ఒక పఠిత గ్రంథమే కాదు, ఏదో వినోదం కోసం కవిత శిల్పాన్ని చూడడానికో చదవడానికో ఆనందించడానికో కాదు. ఈ గ్రంథంలో భారతీయ ఆత్మ నిలిచి ఉంది. భారతీయులు పాటించవలసినటువంటి నీతి నియమాలు ఆదర్శాలు, ఆదర్శ జీవితం వలన సమాజం ఎంత చక్కగా ఉద్ధరించబడుతుంది, సమాజంలో అందరూ ఎంత సుఖశాంతులతో ఉంటారు అనేటువంటి ఒక ప్రబోధాత్మకంగా వాల్మీకి దీన్ని మలచాడు. అందులో పాత్రలన్నీ మనకి తెలిసినవైనా ఒక్కసారి చరిత్రచరణం చేసుకుంటే శ్రీరాముడు సీత ఆదర్శ దంపతులకి ఒక ఐకాన్స్, అలాగే సౌమిత్రి శత్రుఘ్న భరత ఇటువంటి సోదరులు అన్నకి లోబడి ఐకమత్యంగా ఉంటే వారి కుటుంబం ఎంత బాగుంటుంది, ప్రతి కుటుంబం అలా ఉంటే సమాజం ఎంత గొప్పగా ఉంటుంది అనే ఒక సందేశం. చెప్పుడు మాటలు వింటే గృహకల్లోలు ఎలా వస్తాయి, కైక ద్వారా మందరి ద్వారా చెప్పాడు. వీటన్నిటికీ మించి పరదారను కోరుకుంటే వంశనాశనం ఎలా జరుగుతుందో రామాయణంలో రావణుడి పాత్ర ద్వారా చెప్పాడు. ఇలా ఒక్కొక్క పాత్ర ద్వారా ఒక్కొక్క విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని వెలిబుచ్చుతూ మొత్తం అంతా తీసుకుంటే సమాజానికి పనికొచ్చేటువంటి ఎంతో ఉత్తమమైనటువంటి గ్రంథాన్ని ఆయన రచన చేశారు. కాబట్టే అది భారతీయ జీవన విధానంలో ఒక భాగమైంది తప్ప రామాయణాన్ని వేరుగా భారతీయులు వేరుగా చూసుకునే పరిస్థితి ఈనాటికి లేదని మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక రామాయణంలో ఇది అంతా నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఒక జడ్జిగా ప్రతిరోజు సమాజంలో ఉండే దుర్నీతి దుష్ప్రభావాలు చెడు నడతలు కేసుల రూపంలో మా దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆస్తి కోసం అన్నని చంపిన తమ్ముడు కేసు, వృద్ధులైన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టే కేసు, ముక్కుపచ్చలారని ఆడపిల్లల్ని బలవంతం చేసే కేసులు చూస్తుంటే మానవ సమాజం ఎటు వెళ్ళిపోతోంది. మనం ఏ వెలుగులకి ప్రస్థానం చేయకుండా ఏ తమస్సులోకి వెళ్ళిపోతున్నాం మనం అనేటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. దీనికి కారణం రామాయణ భాగవతాది మనం ఉత్తమమైనటువంటి గ్రంథాలని మనం మరిచిపోవడం, వాటిని పఠించకపోవడం, వాటి నుంచి నీతిని నేర్చుకోవాల్సిన రీతిలో నేర్చుకోకపోవడం, మన తర్వాతి జనరేషన్కి అంటే తరాల వారికి మనం అందజేయకపోవడం, దాని దుష్ప్రభావాలు మనం ఈరోజు చూస్తున్నామేమో అనిపిస్తుంది. ఇది ఒక జడ్జిగా నేను అనుభవేక వైద్యంగా చెప్తున్నాను. మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం, మన జాతి తాలూకా విలువల్ని మనం మర్చిపోతున్నాం. అందుకనేమో సమాజంలో మనం ఈ రకమైనటువంటి ఒక చెడు నడత కలిగిన సమాజం, క్షమించాలి, నేను
చెడువైపు ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇందాకే చెప్పాను, కేసుల రూపంలో అటువంటి వాటిని చూస్తున్నానని. కొంతకాలం వెనక్కి వెళ్ళినట్టయితే ఆదర్శ పురుషుల్ని మనం ఆదర్శమూర్తులుగా తీసుకొని వాళ్ళ ఆదర్శాన్ని పాటించినప్పుడు మన సమాజం ఎలా ఉండేది, వాటిని మర్చిపోయినప్పుడు ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అని తులనాత్మకంగా తీసుకుంటే మనం ఒక రకమైనటువంటి దైన్యంలో ఉన్నామని చెప్పక తప్పదు. అందుకనే ఈ కాలంలో కూడా రామాయణ భాగవత భారతాది గ్రంథాల పఠనం, వాటిలో మంచిని, వాటిలోటువంటి లోతుపాతుల్ని మనం నేర్చుకుంటూ పాటిస్తూ మన పిల్లలకి, భావితరాల వారికి అందజేయవలసిన బాధ్యత మనకున్నది. ప్రస్తుత విషయానికి వస్తే, రామాయణం సంస్కృత గ్రంథం అయినప్పుడు వాటికి దేశీయంగా ఎన్నో భాషల్లో ట్రాన్స్లేషన్ అంటే అనువాద గ్రంథాలు వచ్చాయి. ఒక్కొక్క భాషలో కూడా ఒక్కొక్క గొప్ప గ్రంథం వచ్చింది. ఉదాహరణకి మనం తమిళం తీసుకున్నట్టయితే కంబరామాయణం వచ్చింది, కంబన్ మహాకవి రాశాడు. అలాగే హిందీలో చూసుకున్నట్లయితే తులసీదాస్ రామచరిత మానసం అదొక గొప్ప గ్రంథం. ఇలా ఒక్కొక్క భాషలో కూడా రామాయణాన్ని తమదైన అరుదైనటువంటి శిల్ప నైపుణ్య చాతుర్యంతో రచించినటువంటి రచయితలు ఎందరో ఉన్నారు. ఆయా జాతికి, ఆయా సమాజానికి వారెంతో సేవ చేశారు. ఇక తెలుగు భాషలోకి వచ్చినట్లయితే మనకి తెలుగులో ఎన్నో రకమైనటువంటి రామాయణ అనువాద గ్రంథాలు వచ్చాయి. భాస్కర రామాయణం, నిర్వచనోత్తర రామాయణం, మొల్ల రామాయణం కూడా ఆవిడ అద్భుతంగా రచించింది. నిజంగా ఆమె ఒక కుమ్మరి కులంలో పుట్టినటువంటి, చదువు లేకపోయినా దైవాంశ సంభూతురాలుగా అంత చక్కటి రామాయణాన్ని ఆవిడ రచించింది. వీలైతే ప్రతి ఒక్కరూ చదవగలరు. ఇప్పుడు ఇంటర్నెట్లో దొరకడం కష్టం కాదు. ఇంటర్నెట్ ఆర్చీవ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు చక్కటి రామాయణం దొరుకుతుంది. ముఖ్యంగా స్త్రీలందరూ గర్వపడదగ్గ రామాయణం. ఏ చదువు లేకపోయినా అంతట విజ్ఞత ప్రదర్శించిన విదుషీమణి ఆవిడ. బహుశా భారతీదేవి గారికి అటువంటి వారి తాలూకు ఆదర్శం ఏమో అని నేను అనుకుంటూ ఉంటాను. వీటన్నిటిలో కూడా మరొక విశిష్టతను సంతరించుకుంటూ వచ్చినటువంటి, అవునమ్మా, ఆవిడ కూడా మీకు ఆదర్శప్రాయం అనే నేను అనుకుంటున్నాను. ఇలా రామాయణాలన్నీ మనం చూసినట్లయితే వీటన్నిటిలో కూడా మరొక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటిది మరొక రామాయణం. అదే గోన బుద్ధారెడ్డి గారు రచించినటువంటి రంగనాథ రామాయణం. వారి తండ్రి గారి పేరు మీద రాశారు అంటారు. రంగనాథ రామాయణం తాలూకు విశిష్టత ఏమిటి అంటే, ఇది ఒక ద్విపద కావ్యం. ద్విపదం అంటే 2 పాదాలతో నడిచేటువంటిది, ఒక గేయ ధారలా ఉంటుందన్నమాట. పద్యం 4 పాదాలతో నడిస్తే ఇవన్నీ జాతులు అంటే పద్యాలు, వృత్తాలు, జాతులు అనేటువంటి విభాజనం చేసుకున్నట్లయితే ద్విపద అనేటువంటిది 2 పాదాలతో నడిచేటువంటి ఒక గేయ ధార వంటిది. పాడుకోవడానికి వీలుగా ఉండే పాటలాంటిది అనమాట. ఎంతో హాయి కలుగుతుంది. ఆ స్ప్రీలో ఆయన రాశాడు. ఇంగ్లీష్లో కూడా మనకి ఆక్టేవ్స్ ఉంటాయి, అంటే 8 పాదాలతో నడుస్తాయి. సానెట్స్ ఉంటాయి, 14 పాదాలతో నడుస్తాయి. అలాగే మన భాషలో కూడా, తెలుగు భాషలో ఈ ద్విపద కావ్యంలో రచించిన వారిలో పాల్కురికి సోమనాథుడు, తర్వాత మన బుద్ధారెడ్డి గారు, గోన బుద్ధారెడ్డి గారు ప్రముఖులుగా వస్తారు. అయితే రంగనాథ రామాయణం మరింత విశిష్టతను సంతరించుకున్నటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో ఎన్నో అద్భుతమైనటువంటి కల్పనలు, ఎంతో సరళతరంగా మనం పాడుకుంటే, అమ్మ జోలపాటు పాడితే ఎంత హాయిగా ఉంటుందో అంత చక్కగా గేయధార నడుస్తూ ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి కష్టం ఉండదు, వినేవాళ్ళకి శబ్దసుభగంగా ఉంటుంది. అటువంటి గ్రంథరాజ్యం ఈ గోన బుద్ధారెడ్డి గారు రచించినటువంటి రంగనాథ రామాయణం. నేటి ప్రస్తుత అంశంలో పాలుట్ల భారతీ గారు ఆ రామాయణంలో, రంగనాథ రామాయణంలో యుద్ధకాండని దాని మీద పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని రచించారు, యుద్ధ రంగనాథీయం. ఈ యుద్ధ రంగనాథీయం అనేటువంటి గ్రంథం వారు రచించడం, ఈరోజు నేను ఈ సభలో ఆ గ్రంథానికి ఆవిష్కర్తగా రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు చదివితే చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే
ఆవిడ ఎంతో నిశితంగా పరిశీలన చేసి ఆవిడ ఈ రకమైనటువంటి పరిశోధన వ్యాసాన్ని సమర్పించారు. ఒక్కొక్కసారి పరిశోధన గ్రంథాలు మేము చూస్తూ ఉంటాం, అంటే మా లాకి సంబంధించినంత వరకు. ఇప్పుడు వచ్చినటువంటి నవీన విజ్ఞాన పద్ధతుల ప్రకారం కట్ పేస్ట్ థియరీలు ఎక్కువైపోయాయి. ఎక్కడెక్కడదో సమాచారం సేకరించింది ఒక క్రమంలో పెట్టేసి ఇదే పరిశోధన గ్రంథం అంటుండడం బహుశా అన్ని రకాల ఫీల్డ్లో వచ్చింది. వ్యాసాలు సాహిత్యంలో కూడా అటువంటిది వస్తున్నాయి. కానీ ఆవిడ రచించినటువంటి ఈ గ్రంథంలో, ఈ యుద్ధరంగనాథీయంలో తనదైన అరుదైనటువంటి పరిశీలన, తన స్వతంత్ర భావాన్ని ఆవిడ చక్కగా వెలువరించారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే నేను జడ్జి చేయకుండా రాలేను ఎక్కడికైనా, అందుచేత పుస్తకాన్ని చదివే వచ్చాను నేను. ఒక చోట రేపు యుద్ధం మొదలవుతుందనగా, అంటే ఇది అసలు రంగనాథ రామాయణంలో ఉన్నది. ఆ రాత్రి రావణుడు కోటకి ముందర, సముద్రం ముందర రాముడు విడిది చేసి రేపు యుద్ధం ప్రారంభమవుతుంది అనుకునేటువంటి ఘట్టంలో రావణుడు సైకలాజికల్గా రాముణ్ణి పడగొట్టాలి అనేటువంటి ఒక దురూహని పన్నుతాడు. పన్ని ఆ సందర్భంలో ఏం చేస్తాడంటే, రకరకాల దేవతల దగ్గర నుంచి వారిని పాదాక్రాంతులను చేసుకొని వారి దగ్గర కప్పంగా పొందినటువంటి వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలు, కిరీటాలు, ఛత్ర చామరాలు వీటన్నిటినూ అద్భుతంగా అలంకరించుకుంటూ తన పరివారం కూడా ఉత్తర ద్వారం దగ్గర నిలబడ్డారట. ఒక అతిశయంతో, ఒక గర్వంతో. ఆయన ఇంటర్నల్, అంటే అంతర్గతంగా ఆయన కోరిక ఏంటంటే, నా బలాన్ని, నా దర్పాన్ని చూసి రాముడు భయపడి పారిపోవాలి, అసలు యుద్ధమే చేయకూడదు. అంతేగాని రాముడితో యుద్ధం చేసి రావణుడు గెలిచాడని కాదు, రావణ్ణి చూసే రాముడు జడుచుకొని వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక భీతి కలగజేయడానికి. ఈ సన్నివేశంలో రంగనాథ రామాయణంలో వారి రచన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, సరే ఇది చూస్తారట. ఆ రాత్రి ఆ కోట గోడల దగ్గర ఉండేటువంటి వెలుగు, ఆ సౌరభాన్ని చూసి రాముడు అడుగుతాట. ఆయనకి తెలియదు, అంతకుముందు రావణుని చూడలేదు. విభీషణుణ్ణి అడుగుతాట పక్కన. అప్పటికే విభీషణుడు ఈయన పక్కకు వచ్చేసాడు. ఎవరు అతను అడిగితే, అంటే అతనే మా అన్న రావణుడు, రేపు మన అతనితో యుద్ధం చేయవలసిన వాడంటే, రేపు కదా యుద్ధం, ఈరోజు ఎందుకు అక్కడికి వచ్చి నిలబడ్డాడు కోట గోడల దగ్గరికి అని అడుగుతాడు. అడిగితే చెప్తాడట అతను, మిమ్మల్ని బలహీనపరచడానికి, అంటే ఆంతరంగికంగా బలహీనపరచడానికి, సైకలాజికల్గా మిమ్మల్ని నిర్వీర్యుల్ని చేయడానికి తన బలదర్పాలతో నిలబడ్డాడు అక్కడ అన్నట్ట. అంటే అప్పుడు రంగనాథ రామాయణంలో ఆ శ్లోకం నడుస్తుందన్నమాట. తమ్ముడా విల్లందుకో అని చెప్పి లక్ష్మణుని అడుగుతాడు. ఆ విల్లు ఇస్తే ఆ వింటిలో ఒకే ఒక బాణాన్ని ఆకర్ణాంతం లాగి విడిచిపెడతాడు. ఆ విడిచిపెట్టినప్పుడు రంగనాథ రామాయణంలో బుద్ధారెడ్డి గారు వర్ణిస్తాడనమాట. ఒక బాణమే 10 అయి, 10 అయి, 100 అయి, సహస్రమై, అలాగా ఒక బాణం 1000 లక్షలుగా బారి అవి ఏం చేస్తాయంటే ఎవరిని చంపవు. అదే గొప్పతనం. అక్కడ పరివారంతో నిలబడిన రావణుడు తాలూకా పరివారం వేసుకున్నటువంటి దుస్తులు, వారి తాలూకా కర్ణాభరణాలు, కిరీటాలు, వాటిని సున్నితంగా తాకి వాటన్నిటినీ పడవేసి ఆ ఛత్రచామరాలని విరిచేసి ఆ పక్కనున్న సముద్రంలో పడిపోయేటట్టు చేసి రాముడి అమ్ములు పొదలోకి వచ్చి సైలెంట్గా నిలబడిపోతాయన్నమాట. అంటే ఏ దర్పాన్ని ఆయన ప్రదర్శించాడో ఆ దర్పాన్ని మాత్రమే తను పడగొట్టాడు, కానీ శత్రువుతో ఇంకా యుద్ధం మొదలు కాలేదు. కాబట్టి రాముడు అతనికి కించిత్ అయినటువంటి బాడీలీ పెయిన్, అంటే శారీరకమైనటువంటి బాధని కలిగించకుండా చేశాడు. అది రాముడు గొప్పతనం అంటాడు. ఇది చూసి రావణుడే ఆశ్చర్యపోతాట. ఇది ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం. రావణుడు ఆశ్చర్యపోయి రాముడిని స్తుతించాడు అని చెప్పి ఆవిడ ఆ ఘట్టాన్ని తీసుకొని ఆవిడ వివరించారు చాలా చక్కగా. ఆ వివరించింది కొంచెం మీకు కూడా రుచి చూపించాలనుకుంటున్నాను నేను. అల్లయ్యో రఘురామ నయనాభిరామ విల్లు విద్యకు గురువ వీరావతార కరసర లాఘవ అవక్రమ కళానిపుణ స్ఫురధర చాప సంతోషిత కృపణ భుజసార దృఢిముష్టి భువన విఖ్యాత విజిత రిపువ్రాత భువన విజేత లోకమ్ములని చాటి విలుకాడు నేర్చనే కల్గునే అని
రావణుడే ఆశ్చర్యపోయి యుద్ధం ముందరే రాముడి అవక్ర పరాక్రమాన్ని పొగుడుతూ ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆ స్థితిలో ఉండిపోతాడనమాట. పక్కనున్న వాళ్ళు అడుగుతారట, మీరు ఏం చేస్తున్నారో తెలుసా? రాముణ్ణి పొగుడుతున్నారు అంటారట. రాముణ్ణి పొగుడుతున్నారంటే సమర్థుడైన శత్రువుని శ్లాఘించడం వీరధర్మం అని చెప్తాడు అంటాడనమాట. ఇది రంగనాథ రామాయణంలో ఉండేటి సొబగు, ఇది శిల్ప నైపుణ్యం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది భారతి గారు ప్రదర్శించినటువంటి అపూర్వమైనటువంటి చాతుర్యం, లేదా తన నిశ్చితమైనటువంటి మేధస్సు, లేదా తన కుశాగ్ర బుద్ధి, లేదా తన ఎనాలిటికల్ మైండ్. ఎనాలిసిస్ ఎలా చెయ్యాలి, ఏదో ఒకటువంటి బయాస్డ్ మైండ్తో ఎప్పుడు మనం ఏ కావ్యాన్ని కానీ ఏ సబ్జెక్ట్ని మాత్రం చదవడం కానీ పరిశోధన చేయడం కాదు. ఆవిడ ఎంత చక్కగా చేశారంటే అక్కడ కావ్య లక్షణాల్లోకి వెళ్ళారు. మీరు కూడా చదువుతారు. కావ్యం 2 రకాలుగా పుడుతుంది అని చెప్పారు. అంటే కావ్యం పుట్టడానికి, ఇది జాగ్రత్తగా అందరూ వినవలసిన విషయం కాబట్టే మీకు తరచి చెప్తున్నాను. ఆవిడ చాలా కష్టపడి ఆవిడ రాసినటువంటి ఈ ముఖ్య విభాగం నాకు నచ్చింది. కావ్యం 2 కారణాల వల్ల పుడుతుంది, 2 బలాలతో పుడుతుంది. ఒకటి సాత్వికత వల్ల, రెండోది రాజసం వల్ల. సాత్వికం ఏమిటి, రాజసం ఏమిటి? సాత్వికం రాజసం మనిషికి ఉంటాయి, సాత్విక రాజస తామస గుణాలు. మరి ఈ గ్రంథంకి ఎందుకు ఉంటుంది, కావ్యానికి ఎందుకు ఉంటుందంటే ఆవిడ చెప్తారు, రాజస గుణం అంటే మనిషిలో ఆ కవి అయిన వాడికి లేదా కళాకారుడైన వాడికి ఒక రసోదృష్టి ఉంటుందన్నమాట. ఒక రకమైనటువంటి ఇంపల్స్ అంటాం మనం. ఒక విషయాన్ని చూసినా, ఒక దృశ్యాన్ని చూసినా ఒక్కసారి ఆ కవిలో కవి లేస్తాడు, లేదా సంగీతకారులో సంగీతజ్ఞుడు లేస్తాడు, లేదా నాట్యకారులో నాట్యకారుడు లేస్తాడు. లేచి ఆ కళని తను ప్రకటితం చేస్తాడు. కవి అయితే కావ్య రూపంలో, గాయకుడైతే గాయం రూపంలో, గేయం రూపంలో. అలాగా ఇది రాజస గుణం ద్వారా పుట్టేటువంటి ఒక ప్రక్రియ. అయితే ఆవిడంటారు, ఏ రాజస గుణం ద్వారా ఏ కళ పుట్టినా కూడా దానికి సాత్విక గుణం అనేటువంటి పగ్గాలు లేకపోతే అది విశృంఖలంగా మారి అది అత్యంతమైనటువంటి ఒక ఉత్తమమైన కావ్యంగా మనజాలదు ఉంటాడు. అంటే రథాలని కట్టినటువంటి గుర్రాలు ఇష్టం వచ్చినట్టు పరిగెడితే రథం ఎలా గమ్యం చేరలేదో, ఆ రథాన్ని అధిరోహించినటువంటి సారథి పగ్గాలు వేసి క్రమ పద్ధతిలో నడిపేటట్టుకు మనిషిలో ఉండే సాత్వికత ఎప్పటికప్పుడు తన్ని తాను విశేషం చేసుకోవాలి. నాకు భావావేశం ఉంది, నాకు అక్షర సంపద ఉంది, కానీ నా ఇష్టం వచ్చినట్టుకంటే కావ్యాన్ని నడపడానికి వీల్లేదు. కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు, ఆ చదివే పాఠకుడికి నేను చెప్పే విషయం సమగ్రంగా అందుతోందా లేదా అనేటువంటి పరిశీలనతో ఒక రకమైనటువంటి నియమిత దృష్టి కలిగి చేసినప్పుడే ఏ కావ్యమైనా గొప్పగా నడుస్తుంది. ఇది ఆవిడ వివరణ ఇచ్చి అంటారు. ఈ సందర్భంలో రావణాసుడు రాముణ్ణి పొగడం సందర్భమా కాదా అంటూ ఒక్క మాట అంటారు. రావణాసుడిలో పూర్వజన్మ వృత్తాంతం ఇంకా ఆ జీన్స్ లాంటివి అనుకోవచ్చు, ఇంకా పోలేదు. పూర్వజన్మలో పూర్వయుగంలో లేకపోతే అతను వైకుంఠ ద్వారపాలకుడిగా ఉండే జయ విజయుల్లో ఒకడు కాబట్టి అతనిలో ఇంకా ఆ అంతరాత్మలో ఆ రకమైనటువంటి గుణం ఉంది కాబట్టే తను ద్వారపాలకుడిగా ఉన్నప్పుడు విష్ణుమూర్తిని రోజు స్తుతించేవాడు కాబట్టే ఆ గుణం తాలూకా లవలేశమైనటువంటిదైనా ఇంకా ఉంది. అందుకనే రాముడి గొప్పని చూడగానే అసంకల్పితంగా అతను ఈ రకంగా ఆయన ఈ ప్రస్తుతి చేశాడు. అది ఎంత మాత్రం అనౌచిత్యం కాదు అని అంటారు. ఇది నిజంగా భారతీదేవి గారి తాలూకా పరిశీలన దృష్టికి పరాకాష్ట అని నేను మాత్రం చెప్పగలుగును. మీరు చదివిన తర్వాత మీకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంతటి పరిశీలన దృష్టి రావాలంటే ఒక్క విషయం ఆలోచించండి. నేషనల్ క్రైమ్ బ్యూరో అనే ఒక బ్యూరో ఉంది. అది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి అటాచ్ అయ్యి ఉంటుంది. వారు ప్రతి ఏడాది దేశంలో జరుగుతున్నటువంటి నేరాల సంఖ్యని సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తూ ఉంటారు. 1921-22లో వాళ్ళు సబ్మిట్ చేశారు. 23లో ఇంకా చేయలేదు. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత చెప్తాను. వారి లెక్కల ప్రకారం భారతదేశంలో
1921-22 సంవత్సరాల్లో ఇక్కడ పాత్రికేయులు కూడా ఉన్నారు, వారికి కూడా తెలిస్తే తెలియవచ్చు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్, ప్రతి ఒక్క 52 నిమిషాలకి స్త్రీ మీద అత్యాచారాలు జరుగుతూ దేశంలో ఏదో ఒక పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ అవుతూ ఎఫ్ఐఆర్ నమోదవుతోంది. ఇది మన దేశ పరిస్థితి. అయితే ఇటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్న మన భారతదేశపు స్త్రీ బయటకు వెళ్ళి బాగా అధ్యయనం చేసి చదువుకొని ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాలంటే ఇటువంటి సమాజంలో ఎంత కష్టం మనం ఒకసారి ఆలోచించాలి. అటువంటి కష్టాలు అందరికీ ఉన్నాయి. మన ఇంట్లో మన ఆడపడుచులకి ఉన్నాయి, భారతీదేవి గారి లాంటి వారికి ఉన్నాయి. ఇంట్లో గృహకృత్యాలు నిర్వహిస్తూ పరిశోధన కోసం కళాశాలలోని అధ్యాపకురాలుగా కూడా చేశారు ఆవిడ. కళాశాలలో వింటూ పరిశోధన వ్యాసాల కోసం ఇలా యూనివర్సిటీల్లో తిరుగుతూ ఇంత కష్టపడి ఇంత చక్కగా ఒక గ్రంథం కాదు, నేను ఆవిష్కరించింది ఓన్లీ యుద్ధ రంగనాథీమే, మిగతా 4 గ్రంథాలు కూడా వచ్చాయి. ఎంత ఆవిడ తనలో ఉండేటువంటి జ్ఞాన తృష్టిని ప్రదర్శించడానికి ఆవిడ ఎంత తపన పడి ఉంటారు, ఎంత కృషి చేసి ఉంటారో దానికి మనం అందరం కూడా నిజంగా కరతాళ ధ్వనులతో ఆవిడకి మనం ఈరోజు సంభావించాలి, సన్మానించాలి. ఇది చాలా అరుదైన కష్టసాధ్యమైనటువంటి ఒక పని. ఆవిడ మనందరికీ ప్రతీకగా, ముఖ్యంగా స్త్రీమూర్తులందరికీ ప్రతీకగా ఆవిడ ఈ రకమైనటువంటి కష్టసాధ్యమైనటువంటి పని చేశారేమో. అందుచేత ఆవిడకి సభావేదిక మీద మనందరం ఆవిడని అభినందించడం మనందరి కర్తవ్యం. ఇక్కడ ఒక్క మాట చెప్పి విరమించదలుచుకున్నాను నేను. ముఖ్యంగా సాహిత్యం వైపు వెళ్ళాలి, సాహిత్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి, లేదా సాహిత్యంలో కవిత్వం చెప్పడమో పరిశోధన చేయడమో ఎంత కష్టమో, ఎంత స్థాయిలో కష్టపడితే అది పట్టుబడుతుందో నాకు ఎవరి ద్వారా తెలిసింది అంటే భారత జ్ఞానపీఠ అవార్డు పొందిన స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ద్వారా నాకు తెలిసింది. నేను ఇక్కడ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు, అంటే హైకోర్టు విడిపోక ముందర 2018 వరకు నేను ఇక్కడ హైకోర్టు జడ్జిగా ఉండేవాడిని. ఉండేటప్పుడు నాకుండే సాహిత్యం మీద అభిలాష ద్వారా ఇలాంటి సాహిత్య సభలకు వెళ్ళడం, మన త్యాగరాయ గాన సభకి, అలాగే కవి పండితులతో వారితో సంబంధం పెట్టుకొని వారితో సాహితీ చర్చలు చేస్తూ ఉండడం నాకు అలవాటు. ఒక వేసవి, ఇటువంటి వేసవిలో సుమారు 2015-16 ప్రాంతాల్లో ఒకసారి వేసవి సెలవులో నా పనులన్నీ కొంచెం ఒక వారం రోజులు మా హైకోర్టు సెలవులు వస్తే నాకు అప్పుడు అనిపించింది, అరే ఇంతవరకు నేను డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారితో ముఖతా వారితో వెళ్ళి వారితో సరసన కూర్చొని వారి కవిత్వాన్ని విని ఆస్వాదించే అవకాశం రాలేదు, ఈసారి వెళదామని నేను అనుకున్నాను. అనుకొని మా హైకోర్టు స్టాఫ్ ద్వారా కౌరు పెట్టాను వారికి. వారు సంతోషించారు. అలాగే జడ్జి గారిని రమ్మనండి రేపు మధ్యాహ్నం 12 గంటలకి అన్నారు, మే నెలలో ఇలాంటి ఎండ రోజుల్లో. వారు మీకు తెలిసే ఉంటుంది, ఈ సినీ యాక్టర్స్ అందరికీ ఒక టెంపుల్ ఉంది, ఆ వెనక భాగంలో ఉంటారు వారు. వారింటికి నేను 12 గంటలప్పుడు వెళ్ళాను. వెళ్ళి వారికి సాలువ కప్పి పుష్పగుచ్చాన్ని ఇచ్చి పాదాలకు నమస్కరించాను. ఏం జడ్జి గారు వచ్చారు అన్నారు. అంటే వారు ఏదైనా ప్రోగ్రామ్ అది అటువంటిది ఏమైనా ఉందో హైకోర్టులో, అటువంటి దానికో మరి ఇంకా దేనికో అనుకున్నారు. లేదు సార్, మిమ్మల్ని చూసి మీ సరసన కూర్చొని మీ అమృతతుల్యమైనటువంటి కవిత్వం విందామని వచ్చానన్నారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, అట్లీస్ట్ కొందరికైనా తెలిసి ఉంటుంది వారు మాట్లాడితే ఎంత మృదు మధురంగా ఉంటుందో. సంతోషించారు, కూర్చున్నారు. అయితే నేను వారికి రేపు వెళతాను కదా రమ్మన్నారు, వారి గురించి నేనేం మాట్లాడాలి, వారితో ఏం చర్చించాలని ముందు రోజు రాత్రి కూర్చొని డాక్టర్ సి నారాయణ రెడ్డి అని ఒక వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో వారు రాసిన కవిత్వము, సినిమా పాటలు అన్నీ కూడా అందులో ఉంటాయి. వాటి మీద అలాగా ఇది చేసుకుంటూ కొన్ని నోట్ రాసుకున్నాను. కొన్ని పాటలు, సినిమా పాటలు, కర్పూర వసంతరాయలు వంటి కావ్యాల గురించి నేను వారితో చర్చించే స్థాయి నాది కాదు. అందరికీ ఆయన సుపరిచితమైనటువంటి సినిమా పాటలు, గజల్స్, వాటి గురించి డిస్కస్ చేయడానికి వెళ్ళాను అన్నమాట. కూర్చోబెట్టిన తర్వాత వారు గ్లాసు నిండా మామిడి రసం అది ఇప్పించారు. కూర్చొని సేద తీరాక అన్నారు, ఇప్పుడు చెప్పండి జడ్జి గారు అన్నారు. ఏమిటి అంటే ఒక సందేహం సార్ అని చెప్పాను. ఏమిటి సందేహం అన్నారు. మీరు
సినిమా పాటలు రాశారు. నేను సినిమా పాటల్లో ఉండేటువంటి మీ కవిత్వం గురించి కొంచెం నా సందేహం మీకు వెలిబుచ్చుదామని వచ్చాను అన్నాను. ఏమిటది అన్నారు. ఎంత అద్భుతమైనటువంటి సినిమా గీతాలు రాశారు. సినిమా గీతాల్లో కవిత్వం స్థాయి ఎంత గొప్పగా మీరు చేశారు అంటే, ఒక్కొక్క పాటని చూసి అర్థం చేసుకోవాలంటే సినిమాకి మన తెలుగు నిఘంటువులను తీసుకెళ్ళి చూడవలసి వచ్చే పరిస్థితి వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఎంత గొప్పగా రాశారు అన్నాను. ఏమిటి మీకు నచ్చినవి అని తమాషాగా అడిగారు వారు. అడిగితే చెప్పాను అనమాట. కొన్ని సినిమా పాటలు చెప్పాను. వింటే నవ్వుతూ అలాగా నచ్చిందా అని అన్నారనమాట. అలా చెప్తూ వస్తూ ఉంటే అన్నిటికంటే ఆఖరిన ఒక సీతా కళ్యాణం అనే సినిమాలో వారు గంగావతరణ గురించి రాశారు. కదిలింది కదిలింది గంగా, కదిలి ఉప్పొంగింది గంగా, పరమరాజసభావ పరిచింబిత నిజంగా కదిలింది కదిలింది గంగా, ఇలా గేయధారలో వారు రాశారనమాట. ఎంత అద్భుతంగా రాశారు సార్. గంగావతరణాన్ని చాలా చక్కగా తెరకెక్కించడానికి వెనుక మీ నేపథ్యంలో ఆ గీతం చాలా బాగుందని నవ్వేశారు, ఏమనలేదు. తర్వాత మరొక గీతం గురించి చెప్పాను. నాకు అత్యంత బాగా నచ్చింది, అంటే సాహిత్యపరంగానమాట. అదేంటంటే సంపూర్ణ రామాయణంలో రావణాసుడిలా కొలువు తీరి కూర్చుంటే దేవకాంతలు నాట్యం చేస్తూ పాడతారు. ఆ పాటలో ఒక స్టాంజా నాకు చాలా నచ్చిందనమాట. అంటే ఎంతో కష్టతరమైనటువంటిది. వారితో చెప్పానమాట, ఇది కూడా నాకు బాగా నచ్చిందంటే ఏంటి అది ఏనన్నారు. అతను వెంటనే ఆయన స్ఫురణకి రాలేదు. అంటే అన్నారనమాట, నిజభుజ కంపిత రజితాచలాగ్ర శేఖర సురభీకర అసదృశ విక్రమ చకచకిత విషకంధర దశకంధర అస్త్రశస్త్ర గదా ఖడ్గ సుప్రయోగ నిపుణ అనంతమూర్తి దిగంత కీర్తి అజయ సజయ విజయ ఎవరు నిన్ను మించువారు అని ఒక గీతం ఉందన్నమాట. విన్నారంతా విని అయితే ఏమి అని అడిగారు. సార్ నిజంగా చెప్తున్నాను, అంతో ఇంతో తెలుగు మీద పట్టుంది నాకు, కానీ నాకే నోరు తిరగలేదు. మొదటిసారి తిరిగినా కొన్ని పదాలు అర్థం కాలేదు. డిక్షనరీ మాత్రం చూసుకొనే వచ్చాను. ఇంత గొప్ప పాటని ఎంత కష్టపడి రాశారు, ఎంతకాలం పట్టింది మీకు అని అడిగాను అమాయకంగా. ఇది మీరు దయచేసి వినాలి అంటే ఒకటి అన్నారు. తమాషాగా సమాధానం చెప్పకుండా, జడ్జి గారు ఎంత సమయం పట్టి ఉంటుందని మీరు అనుకున్నారు అని అన్నారు. ఆయన సమాధానం చెప్పకుండా. అంటే నేను అన్నాను, సుమారు నా దృష్టిలో మీకుండే పని ఒత్తిడి అది, దానివల్ల ఒక వారం రోజులైనా పట్టి ఉంటుంది అని అన్నాను. అంటే ఆయన నవ్వేశారు. పొరపాటు పడుతున్నారు జడ్జి గారు, వారం రోజులు సమయం తీసుకోవడానికి ఇది మామూలు కవిత్వం కాదు, సినిమా కవిత్వం. సినిమా మీద లక్షలు కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలు ఉంటారు, నటులు ఉంటారు, కాల్ షీట్లు ఉంటాయి, చాలా వ్యవహారాలు ఉంటాయి. అంచేత అంత సమయం పట్టదు, తీసుకోకూడదు. ఎప్పుడో తప్ప ఈ సినిమా పాట రాయడానికి నాకు 15 నిమిషాలు పట్టిందంటే మీరు నమ్ముతారా అని అడిగారు అన్నమాట. 15 నిమిషాలా అని అడిగాను. మళ్ళీ ఆశ్చర్యపోయి అడిగితే అన్నారు, అవును, నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ఉదయం 9 నుంచి 2 వరకు నాకు క్లాసులు ఉండేవి. ఉదయం 9:30కి నేను క్లాస్ అయ్యి మరో క్లాస్కి వెళ్ళే సందర్భంలో మెడ్రాస్ నుంచి ఫోన్ వచ్చింది. బాపు గారు అప్పుడు ఆ సినిమాకి డైరెక్టర్. ఫోన్ చేసి, సార్ నారాయణ రెడ్డి గారు కాల్ షీట్లన్నీ అన్నీ ఉన్నాయి, రావణాసుడు కాల్ షీట్లు అంటే ఎస్వి రంగారావు డ్యాన్సర్స్ ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఖాళీగా ఉన్నారు, రావణాసుడికి నిడివి తగ్గింది, ఒక పాట పెట్టాలనుకున్నాం అంట. అయితే ఏం చేయమంటారు, రావణాసుడిని పొగుడుతూ ఒక గీతం రాయాలి మీరు అన్నారు. సరే రాస్తానులేండి నేను ఫోన్ పెట్టకపోతే, ఎప్పుడు ఇస్తారు అని అడిగారట. రాసి ఎప్పుడైనా పంపిస్తానంటే, కాదు మీరు ఇవాళకి ఇవ్వగలరా అన్నారట. ఆయనకు ఉదయం 10 గంటలకు చెప్పారట. సరే ఆయన క్లాస్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారట. తొందరగా ఆయన లంచ్ చేసే అలవాటు ఉందిట. లంచ్ చేసిన తర్వాత ఒక టీ తాగే అలవాటు కూడా ఉందిట. ఆ టీ తాగుతూ నేను రాసేసి నిజభుజ కంపిత రజితాచలాగ్ర శేఖర సురభీకర అనేటువంటిది నాకు పెద్ద కష్టం అనిపించలేదు దుర్గాప్రసాద్ గారు. ఆ పాదులో అలా పడిపోయింది, రాసేసిన తర్వాత అది ఒక గేయంలాగే వచ్చింది, కవిత్వంలా రాలేదు. వెంటనే ఫోన్లో ఆయనకి చెప్పాను. చెప్తే బాపు గారు అన్నారట, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహాదేవన్ ఉన్నారు, వారికి వినిపిస్తాను, మీ ట్యూన్లోనే పాడండి, వారు ఓకే చేస్తే మేము రేపే షూటింగ్ చేసుకుంటాం అన్నట్టు పాడించేసి కేవి మహాదేవన్కి ఫోన్లోనే వినిపించారట. వినిపిస్తే ఆయన వెంటనే ఇంతకంటే చక్కని వరస ఉండదు, ఇదే నేను ఓకే చేస్తున్నానని పాట అయిపోయింది. మొత్తం మీద ఇంతా కలిపి 15 గంటలో అయిపోయింది, నమ్ముతారా అన్నారు.
నేను నమ్మలేను అని మళ్ళీ అన్నాను. అంటే అన్నాడు, ఇలా రాయడం సాధ్యమా అని అడిగితే వజ్రం లాంటి ఒక్క మాట చెప్పారు. అది మనందరికీ శిరోధార్యం. జీవితంలో ఇంకేదీ లేదు అనుకుంటే జడ్జి గారు మీరు కూడా 5 నిమిషాల్లో రాయగలరు అన్నారు అతను. జీవితంలో ఇది తప్ప మరేదీ లేదు అనుకునేటువంటి అకుంఠితమైనటువంటి దీక్ష, పట్టుదల ఉంటే మీరు కూడా 5 నిమిషాల్లో రాయగలరు అని చెప్పాడు అతను. ఈనాటికి నా చెవుల్లో గుంగురమంటున్నాయి. ఎందుకంటే భారతి గారు 5 గ్రంథాలు రాశారు. ఎంతటి కష్టపడి ఉంటారు, ఎన్ని తనకు కావలసినటువంటి విరామ సమయాన్ని కూడా ఈ గ్రంథ రచన కోసం ఆవిడ చూసుకొని ఉంటారు. అలాగే గృహ నేపథ్యంలో ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుని ఉంటారు. వారి భర్త గారు నిజంగా చాలా అనుపమానమైనటువంటి వ్యక్తి. ఆవిడకి ఎంతో సహాయ సహకారాలు అందించారు, అది వేరే విషయం. కానీ ఆవిడంతటా ఆవిడ ఒక గృహిణిగా గృహ బాధ్యతలు, మన మగవారి కంటే ఆడవారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వాటిని అన్నింటినీ అధిగమిస్తూ ఇంతటి కృషితో ఇంతటి మంచి గ్రంథాన్ని వెలువరించడం, అంతేకాకుండా తనదైన ముద్ర వేయడం. నేను ముఖ్యంగా సంతోషిస్తున్నది ఏంటంటే, ఏదో పరిశోధన గ్రంథం రాసాం, అందులో 4 బాగున్న పద్యానికి ఎక్కడో అర్థాలు వెతికి ఆ అర్థాలకి తాత్పర్యంలో చూపించేసి గ్రంథం అయిపోయిందని పెట్టేటట్టుగా కాకుండా తనదైనటువంటి పరిశీలన చేసి, ఇందాక నేను మీకు చెప్పాను ఉదాహరణ, కావ్యం ఎలా పుడుతుందంటే సాత్విక రాజస గుణాల ద్వారా. సాత్విక రాజస గుణాలను రెండింటినీ కూడా రామాయణం పోషించింది అని నిరూపణ చేసి ఆవిడ గ్రంథాన్ని రాశారు. అందుకు ఈ సభాముఖంగా ఆవిడ నేను మరొకసారి అభినందిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా మిత్రులు సూర్యప్రకాశ్రావు గారు, నవసాహితీ ఇంటర్నేషనల్ వారు, మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.